యొక్క బీసీ నాయకులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను కూడా వాళ్ళు ఎప్పుడైతే ఈ చర్చ పెడదాం అనుకున్నప్పుడు నేను కూడా అసలు ఏం జరుగుతుంది, ఈ విధమైన ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు, వీటిపైన ఏ విధంగా స్పందించాలా, నేనే ప్రిపరేషన్ చేసుకోవాలా అనే దానిపైన నేను కూడా చాలా కూలంకుషంగా చాలా లోతుగా వెళ్ళి నాకు తెలిసిన కొందరు మేధావులతోటి చర్చ చేయడం కూడా జరిగింది. అయితే ఇంతకు ముందు అన్న చెప్పిండు, మీ యొక్క నాయకులతో చెప్పడము సత్యండి అని. ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలనే చర్చనే మనం తీసుకుపోతే మంచిగా ఉంటది. అయితే దీనికి నేపథ్యం ఏంటంటే, మళ్ళీ ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ 11 నెలల తర్వాత పెట్టి 10 నెలల తర్వాత మళ్ళీ బీసీ సంఘాలు అన్ని రాజకీయ పక్షాలన్నీ ప్రెజర్ చేసి మీరు మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% మేము బీసీలకు స్థానిక సంస్థలలో ఇంకా ఇతర ఎన్నికలలో మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడము, దానికి అనుగుణంగా ఈ యొక్క 10 నెలల తర్వాత ఈ యొక్క కమిషన్ ని, డెడికేటెడ్ కమిషన్ ని, అది కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కదిలి ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ ని కూడా పెట్టడం జరిగింది. దీంట్లో పెట్టినప్పుడు వీళ్ళు ఈ విధమైన సర్క్యులర్ ఒకటి మన ముందుకు పంపించారు. ఈ సర్క్యులర్ లో ఏ విధంగా మనము ఈ సర్క్యులర్ ప్రకారంగా అనుగుణంగా ఏ విధంగా కులగణన చేస్తాం, ఏ విధంగా ముందుకు పోతాం, ఆ కులగణన చేసినాక ఏ విధంగా రిజర్వేషన్ అమలు చేస్తాం అనేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. దీంట్లో 2వ పేజీ తీసుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ గెజెట్ 2వ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగానే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం రాసిందో అనేది మొదటి పారాగ్రాఫ్ లోనే చెప్పడం జరిగింది. ఇలా ముఖ్యంగా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది 2001 లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. దీని తర్వాత కిషన్ రావు గావలి వర్సెస్ మహారాష్ట్ర, దీంట్లో 2021 ఒక జడ్జిమెంట్ ఇచ్చి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. 3 టెస్టులు అని. ఈ 3 టెస్టులు కూడా ఇక్కడ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో వెనుకబాటు వర్గాలకు ఏ విధంగా మనము రిజర్వేషన్ కల్పించాలనేసి అట్లా 3 టెస్టులు అనేది పెట్టింది. దాంట్లో ముఖ్యంగా ఏముందంటే 50% మించరాదు అనేది ఆ 3 టెస్ట్ లో ముఖ్య సారాంశం. మరి గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? ఇది నా యొక్క ప్రధాన ప్రశ్న. ఎందుకు ఈ 3 టెస్ట్లనే ఇక్కడ పెట్టి దీనికి అనుగుణంగానే నడుచుకోమన్నారు అనేది కొంచెం నాకు కూడా అర్థం కాదు. అందుగురించి ఒకసారి మేధావులని తోటి చర్చిస్తే నాకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ప్రకారంగా మరి దీని అర్థం ఏంటో నాకు తెలియదు. 2వది ఏంటంటే, ఈ కమిషన్ వేసినాక ప్లానింగ్ కమిషన్ కి కులగణన చేయమని చెప్పి ఇంకోటి చెప్పింది. ప్లానింగ్ కమిషన్ చేస్తుంది. ఈ ప్రత్యేక అధికారం ఉన్న ప్రత్యేక అథారిటీ, ప్రత్యేక కమిషన్ ద్వారా మన కులగణన జరగట్ల. ఈ ప్లానింగ్ కమిషన్ ద్వారా జరగడం మూలాన రేపు ఎన్నో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటది. ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు మళ్ళీ కోర్టులను ఆశ్రయించి మీరు, ఎందుకంటే ఈ ప్లానింగ్ కమిషన్ చేసే కులగణనని మీరు పరిగణలోకి తీసుకోండి అని మన ఈ ఒక ప్రత్యేక కమిషన్ కి చెప్పడం జరిగింది దీని ద్వారా. సో అలా చేయడం మూలాన కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. దానికి కూడా నాకు ఇక్కడ వచ్చిన మేధావులు నివృత్తి చేయగలిగితే దాని మీద కూడా మనం ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వాలా అనేది మనం తీసుకొని ముందుకెళ్లాలా. అలా గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉందా లేకపోతే ఒకటి యాక్టింగ్ చేస్తుందా అనేది మనకు, అంటే ఈ ప్రెషర్ ని మనం ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళి, ఇప్పుడు నాకు తెలిసి బహుశా రాష్ట్ర మొత్తంలో ఈ విధమైన ఒక ఎమ్మెల్యే దగ్గర మీటింగ్ జరగడం నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్. కాబట్టి ఈ మేధావులు ఇటువంటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా అనేది నాకు సలహా ఇస్తే, దానిపైన కూడా మరి 50% రిజర్వేషన్ అంటున్నారు, దీన్ని రాయకుండా దీన్ని ఏ విధంగా అధిగమించాలా, మరి ప్లానింగ్ కమిషన్ ఇచ్చిండ్రు, మీరు కులగణన చేస్తే బాగుంటది. ప్లానింగ్ కమిషన్ చేసిన దాని మీద మరి ఏదైనా లీగల్ గా ఎవరైనా
అబ్జెక్షన్ చెప్తే దాని మీద మనం ఏ విధంగా ముందుకెళ్తాము అనేది మీరు నాకు అడ్వైజ్ చేయగలగాలి. కేంద్రం చూస్తున్నాం వచ్చేసరికి జనగణన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఈ జనగణన చేయకుండా 25 ఏళ్ళు ఒక ఏదైతే పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకొచ్చి 25 ఏళ్ళు పోస్ట్పోన్ చేసిండ్రు. అది 2011 తర్వాత మళ్ళీ 11 సెన్సస్ కి అది ముందైంది. సో 11 సెన్సస్ డిక్లేర్ అయింది. దాని తర్వాత ఇప్పుడు 25లో మనకి అవకాశం వస్తుంది కాబట్టి దాంట్లో కూడా మన కులగణనని కూడా చేపట్టాలనేది ఒక మనము మన నియోజకవర్గం తరఫున మనం కూడా ఒక కేంద్రానికి ఒక లేఖ మనందరి నాయకత్వం సమిష్టి నాయకత్వంలో లేఖ ఇవ్వాలనేది నా యొక్క విన్నపం. అదేవిధంగా ఎన్నో కమిషన్లు వేసింది, కాళేకర్ కమిషన్ వేసిండ్రు. అట్లా ఎన్నో ఆ కాళేకర్ కమిషన్ సిఫార్సులను కూడా చదవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మనం వింటున్నాం విమెన్ రిజర్వేషన్ ఇవ్వాలా, విమెన్ రిజర్వేషన్ 33% తీసుకురావాలా, మన మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలనేసి అన్ని పార్టీల ఒక ఆలోచన ఉంది. దాంట్లో ప్రత్యేకంగా బీసీ మహిళలకు కూడా ఒక సబ్ అంటే ఏమంటారు సబ్ రిజర్వేషన్ కూడా కల్పించి సబ్ కోటా కల్పించి వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించాలి అనేది నా యొక్క ఈ యొక్క సందర్భంలో నేను చూస్తున్నా. ఎందుకంటే మహిళలకు ప్రాధాన్యత కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనమే ఇక్కడ చూస్తున్నాం ఎంతమంది మహిళలు ఉన్నారు. ఈ మహిళల శాతాన్ని మనం రాజకీయ పక్షంగా మనం నిలబెడితే సుపరిపాలన అందుతుంది అనేసి నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ యొక్క కేసెస్ నుంచి బయటపడాలంటే నేను నిన్న ఒక లీడర్ గారు కూడా ప్రసంగం విన్నాను. మన కాన్స్టిట్యూషన్ లో మళ్ళీ కాన్స్టిట్యూషన్ ని కూడా రెఫర్ చేయడం జరిగింది. మన కాన్స్టిట్యూషన్ లో ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మెన్షన్ చేయబడింది. ఇక్కడ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని మెన్షన్ చేయలేకపోయింది వారు. ఆ యొక్క అంటే కాన్స్టిట్యూషన్ దాని అమెండ్మెంట్ తీసుకొస్తే మనకు అప్పుడు దామాష పద్ధతి ప్రకారంగా మన రిజర్వేషన్స్ ని పెంపొందించుకునే అవకాశం ఉంటది. కాబట్టి నేను ఇది ప్రత్యేకంగా అసెంబ్లీ సాక్షిగా దీన్ని ప్రశ్నించి ఒక తీర్మానం చేయించి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించి ఆ యొక్క మన అమెండ్మెంట్ ని తీసుకురావాల్సిందిగా కేంద్రాన్ని కోరుదామనేసి నా యొక్క అభిప్రాయంగా ఉందండి. మీరు ఇంతకుముందు చెప్పిండ్రు 52%. ఈ 52% ఎవరు ఇచ్చిండ్రు అంటే మనకు మండల్ కమిషన్ అని కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు అనేక రాష్ట్రాలు సర్వే చేసి అసలు బీసీల ఎంతమంది ఉన్నారు అనేది మండల్ కమిషన్ నివేదిక కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. సరే ఇది ఓకే, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా. మరి కొన్ని కులాలు కూడా నా దగ్గరకు వచ్చినాయి. వాళ్ళు అంటారు మాకు ఇంతవరకు కూడా మా యొక్క కులానికి రాజకీయ ప్రాధాన్యత సర్పంచ్ కాలేకపోయినాం, ఒక కౌన్సిలర్ కాలేకపోయినాం, ఒక మేయర్ కాలేకపోయినాం, ఎమ్మెల్యేల మాట ఇంకా దూరం పెట్టండి అనేసి. ఇప్పుడు మనం బీసీలను కూడా చూసుకుంటే బీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మళ్ళీ మన డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ రైట్స్ లో కూడా కొందరు బీసీలు ఉన్నారు. ముఖ్యంగా బైండ్లు మరియు మన వడ్డెర డిఎన్టీ డీనోటిఫైడ్ రైట్స్. మరి కొన్ని కులాలు ఇక్కడ రజక కులాలు ఉన్నాయి, వాళ్ళు అదేవిధంగా వడ్డెర కులం ఉంది, వాళ్ళని మమ్మల్ని ఎస్టీలో పెట్టాలనే ఇవి కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాబట్టి వీటిపైన కూడా మనం ఒక చర్చ తీసుకొస్తే చాలా బాగుంటుంది అనేసి నా యొక్క ఆలోచన. అదేవిధంగా ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ లో ABCDE అనే వర్గీకరణ ఏ విధంగా అయితే జరిగిందో, ఉద్యోగ అవకాశాలలో ఏ విధంగా అయితే ఈ వర్గీకరణ ప్రకారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండ్రో, అదే విధంగా పొలిటికల్ లో రిజర్వేషన్ తెచ్చినప్పుడు కూడా ఈ వర్గీకరణ ప్రకారంగా రిజర్వేషన్ ని కల్పించాల్సిందిగా, ఒకవేళ ఆ కులానికి సంబంధించి ఆ ఏరియాలో ఇప్పుడు మనం అన్నట్టు విశ్వ బ్రాహ్మణుల నుంచో విశ్వకర్మల నుంచో ఇంకో రజకుల నుంచో ఒక పర్టికులర్ ఏరియా వాళ్ళకి రిజర్వ్ అయినా ఆ రిజర్వేషన్ అక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ ఎవరు చేయకపోతే మళ్ళీ అది జనరల్ బీసీలలో పోయే విధంగా ఈ యొక్క రిజర్వేషన్ పాలసీని కూడా తీసుకురావాలనేసి నా యొక్క కోరికగా, అంటే నా యొక్క అబ్జర్వేషన్స్. అంటే నేను ఇవన్నీ చాలా మందితో చర్చించి ఈ యొక్క అంటే వీటికి ఒక అవగాహన పెంపొందించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన మంజులక్క, మా భూములక్క వీళ్ళు కూడా
చాలా సహకరించిండ్రు. అన్న ఇవన్నీ మీరు మాట్లాడితే చాలా బాగుంటది అనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకోటి ఈ యొక్క కులగణన ముఖ్యంగా డిఎన్టీకి సంబంధించి 45వ కాలంని ఈ మధ్య మళ్ళీ ఒక కొత్తగా పబ్లిష్ చేసిన దాన్ని కూడా తీసేయడం జరిగింది. అది ఎందుకు తీసేసిండ్రు? ఎందుకంటే మన దగ్గర కూడా డిఎన్టీ కులాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ప్రాపర్ గా రిప్రజెంటేషన్ చేయడం మనకు చాలా అవసరం. ఎందుకు చెప్తున్నా అంటే నాకు మన దగ్గర ఒక చిన్న రిపోర్ట్ నేను తెప్పించుకున్నా. మన మల్కాజ్గిరి యొక్క గొప్పతనం మీ అందరికి కూడా తెలియాలని ఇది చెప్తున్నా. ప్రతి ఒక్క కులానికి ఇక్కడ ఈక్వల్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. అంటే ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, అంతమంది గౌడ్స్ ఉన్నారు, అంతమంది యాదవ్స్ ఉన్నారు, అంతమంది ముదిరాజులు ఉన్నారు, అంతమంది మున్నూరు కాపులు ఉన్నారు. అంటే సుమారు 30,000 35,000 రేంజ్ లో ఒక 10% అటు ఇటుగా చాలా కులాలు మన మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నాయి. ఇది కులాల వారీగా నాకప్పుడు నేను ఎలక్షన్స్ లో పోయినప్పుడు 4.5 లక్షలు ఓట్లకు సంబంధించి ఏ కులాలలో ఎంతెంత మంది ఉన్నారనే ఒక పేపర్ కూడా నేను సంపాదించుకోవడం జరిగింది. దాంట్లో మన గొప్పతనం ఏంటంటే మల్కాజ్గిరిలో అన్ని కులాలు సమప్రాధాన్యంతో ఉన్నాయి. అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది కాకుండా 30 నేనంటే ఇక అన్ని చదవడం ఇష్టం లేదు, కొన్ని తక్కువ ఉండొచ్చు కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కానీ యావరేజ్ గా 30 నుంచి 40,000 మధ్యలో అన్ని కులాల ప్రాధాన్యత మన మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నాయి. ఇది కులాల వారీగా నాకప్పుడు నేను ఎలక్షన్స్ లో పోయినప్పుడు 4.5 లక్షలు ఓట్లకు సంబంధించి ఏ కులాలలో ఎంతెంత మంది ఉన్నారనే ఒక పేపర్ కూడా నేను సంపాదించుకోవడం జరిగింది. దాంట్లో మన గొప్పతనం ఏంటంటే మల్కాజ్గిరిలో